ఈరోజు మన రవీంద్ర భారతిలో మన మిత్రులు మీడియా మిత్రులు విచ్చేసి మన గోర్బోలి భాషని భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్లో చేర్చాలనే డిమాండ్తో వారు మన ముందుకొచ్చి ఈరోజు పూర్తి బాధ్యతలు తీసుకొని ఈ గోర్బోలి భాషని భారత రాజ్యాంగంలో చేర్స్తే ఎంత లాభం ఉంటుందని చెప్పి వారు వచ్చి ఈరోజు మన మిత్రుల ద్వారా ఈ ప్రెస్ మీట్ వీడియో కాన్ఫరెన్స్ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ లంబాడి హక్కుల పోరాట సమితి ద్వారా జూలై 1వ తారీఖున జరిగే జాతీయ గోర్ బంజారా సమ్మేళనం ప్రతి తండా నుండి ప్రతి లంబాడి బిడ్డ బంజారా బిడ్డలు కదిలి రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే మన భాషకు గుర్తింపు రావాలంటే, మన భాషకు లిపి రావాలంటే, మన హిందీ భాషతో దాని తర్వాత మాట్లాడే భాష ఏది దేశంలో ఉందంటే కేవలం గోర్ భాష, అది లంబాడీల భాష, గోర్ బంజారా భాషే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది నాది సొంతం, ఈ ప్రోగ్రాం నాది, లంబాడి హక్కుల పోరాట సమితి కాదు, నా జాతిది అని చెప్పి అనుకొని ప్రతి ఒక్కరూ సర్పంచ్ దగ్గర నుండి, వార్డు మెంబర్ దగ్గర నుండి, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, పైస్థాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మన కేంద్ర మినిస్టర్లు ఎవరున్నా సరే ఈ జూలై 1వ తారీఖును ఖచ్చితంగా విజయవంతం చేయవలసిందిగా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ప్రాధాన్యపడుతున్న ప్రతి ఒక్కరికి పాదాభివందనం తెలియజేసుకుంటున్నా. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. జూలై 1 మన టార్గెట్. ప్రతి లంబాడి బిడ్డ కదిలి వస్తే ఈ దేశంలో లంబాడీలు ఐక్యమత్యం చాటే దిశగా మనం అందరం పోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి తెలియజేసుకుంటూ నేను ఒక ఆర్టికల్ మీ ముందు ఉంచుతున్నా. ఆ ఆర్టికల్ని తప్పకుండా మా మిత్రులు సోషల్ మీడియాలో హల్చల్ చేసే విధంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లంబాడి బంజారా నేల తల్లి ముద్దు బిడ్డలు, లంబాడి బంజారాలు అడవి మాత వరపుత్రులు, లంబాడి బంజారాలు కొండల్లో కోనల్లో వాగుల్లో వంకల్లో వానల్లో ప్రకృతి ఒడిలో జీవితాన్ని గడిపే నికార్సైన మానవులు, ఈ భూమిపై మొట్టమొదటి పట్టాదారులు, ఈ నేలకి మొట్టమొదటి హక్కుదారులు, ఈ పంచభూతాలకే మొదటి సాక్షులు మీ లంబాడి బంజారా ముద్దు బిడ్డలు. జల్ జంగిల్ జమీన్ ని నమ్ముకున్న వారసులు లంబాడి బంజారాలు. 7గురు భవానీ, అంటే భవానీ అంటే తెలుగులో అది, దాన్ని మనం దేవతలుగా, అమ్మ దేవతలుగా పూజించే వారసులు. లంబాడి బంజారాలు వేషలు, భాషలు, సంస్కృతి, ఆదరణను గౌరవించువారు. సింధు నాగరికత నుండి, అంటే నాటి నుండి నేటి వరకు వారు భాషను కాపాడుతూ భాషలో మాట్లాడుతూ వచ్చేవారు కేవలం లంబాడి బంజారాలు. అందుకే ఒకే భాష మాట్లాడేవారు ఈ గోర్ బంజారాలు దేశంలోనే 18,000 కోట్ల మంది ఉన్నారు. 18 కోట్ల మంది ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ భాషను గుర్తించి భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ రేపు జరగబోయే జూలై 1న లంబాడి కదిలి రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నీ అవకాశం ఇచ్చిన మిత్రులకు మరోసారి ఉద్యమాభివందనలు తెలియజేసుకుంటున్నా.